వెల్కమ్ టు హర్టియాస్ మీడియా. ఏపీ సీఎం జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? లోపల భయపడుతున్నారా? బీజేపీ సాయం లేకపోతే ముప్పు తప్పుదని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. బీజేపీ తీసుకునే నిర్ణయం బట్టి ఏపీలో తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చి జగన్ సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అవి రాజకీయంగా ఎక్కడ వికటిస్తాయో అని భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చితే దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయి. రాజకీయంగా అవకాశాలు కోల్పోవడం, జగన్ తమను దారుణంగా దెబ్బతీశారని భావించి వారు ప్రతిఘటించేందుకు సిద్ధపడతారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారికి ఆసరాగా మారుతుంది. తప్పకుండా ఎక్కువ మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. టీడీపీలోకి ఛాన్స్ లేదు. జనసేనలో చేరినా పెద్దగా వర్కౌట్ కాదు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా రాజకీయంగా ఉనికి కావాలనుకుంటే బీజేపీ వేదిక అవుతుంది. అందుకే జగన్ ఎక్కువగా భయపడుతున్నారు. ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమిలోకి బీజేపీ చేరితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం ఆ కూటమి వైపే టర్న్ అవుతుంది. అదే జరిగితే భారీ ఓటమి ఖాయమని జగన్ భయపడుతున్నారు. అందుకే బీజేపీ ఒంటరి పోరు చేయాలని కోరుకుంటున్నారు. కానీ రాజకీయంగా ఉనికి కాపాడుకోకపోతే జాతీయ పార్టీగా పరువు పోతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సీట్లు, ఓట్లు పెంచుకోవాలని భావిస్తుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తుకు అనుకూలంగా ఉంది. బీజేపీకి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఒంటరి పోరు కంటే పొత్తుతో ముందుకు వెళ్లడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలు జగన్ లో ఒక రకమైన కలవరపాటుకు కారణమవుతున్నాయి. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత పోలరైజ్ అయితే కూటమిదే పైచేయి అవుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే బీజేపీ అంటేనే ఒక రకమైన భయం జగన్ లో కనిపిస్తుంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన వెంటాడుతుంది.